బీఆర్కే ప్రేక్షకులందరికీ నమస్కారం. బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. ఈరోజు మనం సమాజంలో ఒక తీవ్రమైన సమస్య గురించి చర్చించబోతున్నాం. గృహహింస. ఇది కేవలం ఒక వ్యక్తికి మాత్రమే కాదు, ఒక కుటుంబానికి, సమాజానికి, దేశానికే మచ్చతెచ్చే సమస్య. అనేక మంది మహిళలు, పిల్లలు, కొన్నిసార్లు పురుషులు కూడా భయంతో, ఒంటరితనంతో ఈ హింసను తట్టుకొని జీవిస్తున్నారు. కానీ వారు ఈ హింసను భరిస్తూనే ఉండాలా, లేక దానికి వ్యతిరేకంగా నిలబడి న్యాయపరంగా తమ హక్కులను సాధించుకోవాలా? ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు చట్టపరంగా ఏమైనా రక్షణ ఉందా? బాధితులకు సాయం అందేలా మన న్యాయ వ్యవస్థ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఈ విషయాలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు మరియు గృహహింస బాధితులను ఎలా న్యాయం పొందాలో వివరించేందుకు మనతో పాటు ప్రత్యేక అతిథిగా ఉన్నారు ప్రముఖ న్యాయవాది అడ్వకేట్ మాలతి గారు. అయితే షోను ప్రారంభిద్దాం. అడ్వకేట్ మాలతి గారికి నమస్కారం మేడం. అంటే మామూలుగా గృహహింస అంటే అసలు ఏంటి, ఇది సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? గృహహింస అంటే ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్. అంటే ఇంట్లో అయ్యే ఏ వైలెన్స్ అయినా సరే, అంటే ఇప్పుడు ఒకవేళ హింస అనేది ఇంట్లో జరిగింది, అది ఆడవాళ్ళ మీదనా, మగవాళ్ళ మీదనా, పిల్లల మీదనా, పెద్దవాళ్ళ మీద అనేది కాదు. ఒకవేళ గృహంలో హింస అనేది అవుతుంది అంటే గృహహింస అనమాట. సో ఇది ఎక్కువ శాతం ఏంటంటే మ్యారీడ్ ఉమెన్కి, అంటే పెళ్ళైన మహిళలకి ఎక్కువ ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ అనేది ఫైల్ అవుతాయి. బట్ రీసెంట్గా ఏంటంటే ఈవెన్ మెన్ కూడా, అంటే ఆడవాళ్ళతో కూడా చాలామంది మగవాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్, ఈ గృహహింస అనేది ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఈవెన్ మెన్ కూడా, అంటే మగవాళ్ళు కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది వేసుకోవచ్చు. పైగా ఇంకోటి డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఈవెన్ పిల్లల మీద కూడా హింస జరుగుతుంది కదా ఇంట్లో, పిల్లల మీద అయ్యే హింస కూడా, అది కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసు అవుతుంది. ఈవెన్ పెద్ద అంటే ముసలాళ్ళు వాళ్ళ మీద కూడా కేసు అవుతుంది. సో ఈ కంప్లీట్గా ఏదైతే ఉందో ఈ డొమెస్టిక్ అంటేనే ఇంట్లో జరిగేది ఏదైనా. ఇది యూజువల్గా ఏంటంటే మ్యాట్రిమోనల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి ఇలాంటి కేసెస్. అంటే పెళ్ళిలో అయ్యే ఒకవేళ హస్బెండ్ వైఫ్ని టార్చర్ పెడుతున్నాడు అంటే కొట్టినా, లేకపోతే మెంటల్లీ హరాస్ చేసిన, ఫిజికల్ హరాస్ కూడా ఆడు, ఓన్లీ ఫిజికల్ హరాస్మెంటే కాదు, ఈవెన్ మెంటల్ హరాస్మెంట్ కూడా, లేకపోతే వాళ్ళకి లిటరల్గా సూసైడ్ చేసుకోవాల్సిన అంటే అంత సిచ్యువేషన్ తీసుకొచ్చి అంత మెంటల్ హరాస్మెంట్ చేసినా కూడా అది గృహహింస కిందకే వస్తుంది. సో మెంటల్ హరాస్మెంట్ అండ్ ఆల్సో ఫిజికల్ హరాస్మెంట్, ఏ రకమైన హరాస్మెంట్కైనా సరే, అంటే మెంటల్గా చేసే హింస కానీ లేకపోతే ఫిజికల్గా చేసే హింస కానీ అన్నిటికీ కూడా ఈ గృహహింస చట్టం అనేది అప్లై అవుతుంది. ఓకే, అంటే ఈ గృహహింస ఎంత ప్రాచుర్యంలో ఉంది మన రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ? గుణాంకాలు ఏమైనా ఉంటే చెప్పగలరా? చాలా అంటే యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఇది స్టార్ట్ అయినప్పుడు 2005లో అప్పటికి ఈ గృహహింస చట్టం అనేది ఏం లేకుండే. అంటే చాలామంది ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత డౌరీ అంటే కట్నం కోసము సతాయించడం అలాంటివి జరిగేవి, లేకపోతే కట్నం కోసం చంపే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. సో పోతుంటే అది చాలా కేసెస్ అనేది పెరిగిపోయినాయి. అది కాకుండా చంపడం, అది కాకుండా గృహం అంటే ఇంట్లోనే టార్చర్ పెట్టడము, ఏదో విధంగా అంటే సరిగ్గా వండట్లేదని చెప్పేసి, ఇంట్లో మా అమ్మ నాన్న సరిగ్గా చూసుకుంటలే అని చెప్పేసి, పిల్లల్ని సరిగ్గా అంటే ఏదో ఒక రీజన్ పెట్టి, ఇప్పుడు చెప్పడం వేరండి, కానీ ఇక్కడ హింస చేయడం అంటే టార్చర్ పెట్టడం, మెంటల్లీ ఫిజికల్లీ టార్చర్ పెడితే ఇలాంటి కేసెస్ పెరుగుతూ పోయినాయి. సో అది నోటీస్ చేసి ఈ చట్టం అనేది తీసుకొచ్చారనమాట. ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా ఓన్లీ డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించిన కేసెస్ మాత్రమే సపరేట్ ఒక యాక్ట్ ఏంటంటే, అంటే ఏమైనా అయిందనుకోండి ఇట్లాంటి ఇన్సిడెంట్, ఈ యాక్ట్ ఉంది కాబట్టి ఈజీగా డిస్పోజ్ అవుతాయి కేసెస్, ఈజీ ప్రొసీడింగ్స్ ఉంటాయి, సెక్షన్స్ సపరేట్గా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన ఏదైతే పనిష్మెంట్స్ ఉంటాయో వాటి తగ్గట్టు ఇది డిజైన్ చేసినారు ఈ యాక్ట్ అనేది. సో 2005లో ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది వచ్చింది. ఇది ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది. అండ్ రీసెంట్గా ఏంటంటే మెన్ కూడా ఇందులోకి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎన్నో కేసెస్ ఫైల్ అవుతున్నాయి. ఎక్కువ శాతం కూడా ఆడవాళ్ళ కంటే కూడా మగవాళ్ళు ఎక్కువ గృహహింస అనేది సఫర్ అవుతున్నారు అనేది ఈ మధ్యలో మనం ఎన్నో కేసెస్ చూస్తున్నాం కాబట్టి అర్థమవుతుంది. వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, బట్ ముందు బయటకు వచ్చేవి కావు. అంటే మగవాళ్ళు కూడా గృహహింస ఫేస్ చేసేవాళ్ళు, కానీ ఏంటంటే బయటకు అసలు వచ్చి చెప్పుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే అది కూడా ఒక ఇన్సల్ట్ లాగా ఫీల్ అవుతుంది. అంటే మగవాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేరు కదా, నా భార్య నన్ను హింసిస్తుంది అని చెప్పడానికి ఇన్సల్ట్. సో ఇన్సల్ట్లా ఫీల్ అయ్యేవాళ్ళు కాబట్టి ఎక్కువ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు కూడా, అంటే మగవాళ్ళు కూడా బయటకు వస్తున్నారు, ఈ కేసెస్ అనేది ఫైల్ చేస్తున్నారు. అండ్ ఎవరైనా సరే ఒకవేళ భర్తలు కనుక ఇంట్లో వాళ్ళ భార్యలతోని గృహహింస అనేది సఫర్ అవుతున్నారు, ఫేస్ చేస్తున్నారంటే మీరు డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది ఫైల్ చేయొచ్చు.
అండ్ దానికి ప్రాపర్గా ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ ఉన్నదంటే ఇమీడియట్గా కేసు అవుతుంది. అండ్ వీళ్ళకి ఎట్లాంటి శిక్షలు పడితే వాళ్ళు కూడా అలాంటి శిక్షలు. అంటే చట్టపరంగా గృహహింస బాధితులకు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఒకవేళ గృహహింస చట్టంలో ఏ ఏ కారణాలు హింసకు రక్షణ ఉంది? అంటే భౌతిక, మానసిక, ఆర్థిక, లైంగిక ఇలా ఎలాంటి వాటిల్లో రక్షణ కల్పిస్తుంది? ఇప్పుడు ఏంటంటే ఇదే చెప్తున్నాను. ఇప్పుడు ఒకవేళ వైఫ్, ఒక భార్య తన భర్తతోని మెంటల్ హరాస్మెంట్, అది చిన్నగా నుంచి పెద్ద వరకు, అంటే తను తీసుకోలేనంత హరాస్మెంట్, అంటే ఏ భర్త కూడా భార్యను కొట్టొద్దు, ఓకే, హింసించొద్దు, మాటలతో కానీ చేతులతో కానీ భార్యని హింసించొద్దు. ఆర్ లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని హింసించొద్దు. కొంతమంది పిల్లలని అంటే పనులు చేయించుకోవడానికి దాన్ని హింసిస్తాం, లేకపోతే సొంత పిల్లలను కూడా టార్చర్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లా రకరకాల ఏదైనా సరే ఇంట్లో జరిగే హరాస్మెంట్, అది మెంటలీ, మీరు అన్నట్టు మెంటలీ కావచ్చు, ఫిజికలీ కావచ్చు, సెక్షువల్లీ కావచ్చు, ఏ విధంగా సరే వాళ్ళని కనుక ఇంట్లో హింసిస్తే కనుక ఈ కేసు అనేది వేసుకోవచ్చు. ఈ కేసు వేయాలంటే ఏం చేయాలంటే ఒక ఎవిడెన్స్ అనేది తీసుకోవాలి. అంటే ఇప్పుడు హింస జరుగుతుంటే కొట్టినప్పుడు ఉంటాయి కదా మార్క్స్, కొట్టినట్టు మార్క్స్ కానీ, లేకపోతే అంటే ఒంటి మీద దెబ్బలు కానీ ఇట్లా ఉంటాయి కదా, వెళ్ళి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. ఇట్లా నా మీద ఇట్లా డొమెస్టిక్ వైలెన్స్ అయ్యింది అని చెప్పేసి మీరు కేసు ఫైల్ చేయించాలి. సో పోలీసులు ఏం చేస్తారు అంటే మీరు ఎప్పుడైతే కేసు ఫైల్ చేస్తారో ఇమీడియట్గా ఒక ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అని చేస్తారు. అంటే మీరు కేసు వేయగానే ఇమ్మీడియట్గా కేసు ఫైల్ జరగదు. బట్ ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్, అంటే మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడము, అక్కడ చుట్టుపక్కల అంటే ఇంటి పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడము, నిజంగా ఇట్లాంటి వైలెన్స్ అవుతుందా లేదా ఊరికే ఫేక్ కేసు పెట్టిందా అనేది. యాక్చువల్లీ ముందే ఏంటంటే 2005లో ఎప్పుడైతే యాక్ట్ పెట్టినారో ఇట్లా కేసు పెట్టగానే ఇమ్మీడియట్గా కేసు ఫైల్ అయ్యేది, ఎఫ్ఐఆర్ అయ్యేది, యాక్షన్ తీసుకునే వాళ్ళు భర్తని పిలిపించేవాళ్ళు, పోలీస్ స్టేషన్కి పిలిపించి బెదిరించేవాళ్ళు, కేసు ఫైల్ అయ్యేది, ఎఫ్ఐఆర్ కూడా అయిపోయేది. బట్ ఏంటంటే గ్రాడ్యువల్గా పోతుంటే ఫేక్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. సో ఫేక్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి కొంచెం చేంజెస్ చేసి ఏంటంటే పోలీస్ వాళ్ళు ఫస్ట్ వచ్చి కేసు వేయగానే ఇమ్మీడియట్గా ఫైల్ చేయరండి, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అని చేస్తారు. ఎందుకంటే ఇది ఫేక్ కేసా, జెన్యున్ కేసా, ఇది నిజంగా తప్పుడు కేసు పెట్టినరా లేదా నిజంగా కూడా కేసు పెట్టినరా అనేది చూస్తారు. దానికి వచ్చి ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలతో ఎంక్వైరీ చేసుకోవడము, లేకపోతే ఇంటి పక్కకు ఉంటే నేబర్స్ ఉంటారు కదా చుట్టుపక్క వాళ్ళని, వీళ్ళు ఏదైతే ఎవిడెన్స్ ఇచ్చారో ఆ ఎవిడెన్స్ కరెక్టా రాంగా, అట్లా ఏ ఎవిడెన్స్లు వాళ్ళు ఇచ్చారో దాన్ని బట్టి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసి ఒకవేళ కొంచెమైనా లీడ్ దొరికితే అంటే కరెక్టే అని అనిపిస్తే అప్పుడు వెళ్ళి కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ అని ఫైల్ చేసి అది కోర్టుకి నెక్స్ట్ రిపోర్ట్ అనేది పంపించబడుతుంది. అండ్ కోర్టులో ప్రొసీడింగ్స్ జరుగుతాయి. ఒకవేళ ప్రొసీడింగ్స్ అయినప్పుడు ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది నిజంగా జరిగింది, అంటే గృహహింస నిజంగా జరిగింది అన్నప్పుడు వాళ్ళకి శిక్ష అనేది పడుతుంది. అంటే బాధితులు లేదా బాధితురాలు తక్షణ సహాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి మేడం? ఇప్పుడు ఎవరికైనా డొమెస్టిక్ వైలెన్స్ అనేది, గృహహింస అనేది ఫేస్ చేస్తే ఇమీడియట్గా మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. అదే చెప్తున్నా. ఇప్పుడు ఎలా కంప్లైంట్ చేయాలంటే వెళ్ళి ఇట్లా నన్ను కొట్టిండు అంటే మీకు కొట్టినప్పుడు మీకు ఉంటాయి కదా, కొట్టినప్పుడు ఏదో ఒక ప్రూఫ్ ఉంటుంది కదా, సో ఆ ప్రూఫ్ చూపించడము, లేకపోతే వీడియో రికార్డింగ్సా, లేకపోతే ఎవరైనా చూసిన వాళ్ళు విట్నెస్లు, ఎవరైతే ఈ డొమెస్టిక్ వైలెన్స్ అయితే చూసిన వాళ్ళు, అంటే మనం ఎన్నో కేసెస్ చూసినాము. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్లో ఏంటంటే ఒక హస్బెండ్ వచ్చి వాళ్ళ వైఫ్ని కొడుతూ ఉంటే తెలియకుండా పని మనిషి రికార్డ్ చేసింది ఆ వీడియో. ఆమె అంటే ఆ భార్య అనేది ఎప్పుడు కూడా వెళ్ళి కంప్లైంట్ చేయలేదు, ధైర్యం చేయలేదు, హస్బెండ్కి వాళ్ళ భర్తకి అగెయిన్స్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేంత ధైర్యం చేయలేదు. కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనిషి అది చూడలేక తన దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని రికార్డ్ చేసి అది ఇచ్చి పోలీస్ కంప్లైంట్ అనేది పెట్టినారు. అప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి అప్పుడు వాళ్ళే సోమోటో వచ్చి ఆమెను ఆ భర్తనని అరెస్ట్ చేసినారు. ఆ ఎవిడెన్స్ ఏదైతే వీడియో ఎవిడెన్స్ ఉంది కదా దాన్ని బట్టి అరెస్ట్ చేసినారు. సో ప్రాపర్గా ఒక ఎవిడెన్స్ అనేది ఉన్నా, లేకపోతే మీకు దెబ్బలు కొట్టినప్పుడు మీకు దెబ్బలు ఉంటాయి కదా అవి కూడా ఎవిడెన్సే. సో అలాంటి ఏమున్నా ఇప్పుడు మెంటల్ హరాస్మెంట్కి అయితే మాత్రం సాక్ష్యాలు ఎలా ఉండాలి అంటే బలంగా ఉండాలి. అంటే మెంటల్ హరాస్ చేసిన ఊరికంటే అయిపోదు కదా, దానికి ఎవిడెన్స్ ఉండాలి. అంటే వాళ్ళు అనే మాటలు ఒకవేళ అబ్యూజివ్గా మాట్లాడుతున్నారు అంటే అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు, లేకపోతే ఆ మాటలతోనే మీకు ఏమంటారు సూసైడ్ చేసుకోవాల్సిన ఫీలింగ్ వస్తుంది, అట్లాంటివి కూడా మెంటల్ హరాస్మెంట్ అవుతాయి. సో అలాంటి హరాస్మెంట్ ఉన్నా కూడా దాని ప్రాపర్ ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలి. మీరు అన్నట్టు నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ అని స్టార్ట్ అయ్యి ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేవి జరుగుతాయి. ఒకవేళ ఈ గృహహింస కేసుల్లో మహిళలకు, పిల్లలకు ప్రభుత్వం నుంచి ఏవైనా సహాయ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఎలా ఉంటాయి మేడం? ఇప్పుడు ఏంటంటే ఒకవేళ మహిళ ఇట్లాంటి గృహహింస అనేది సఫర్ అయితే తను ఏం చేయొచ్చు అంటే తను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఫస్ట్ థింగ్
పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, లేకపోతే ఇవి ఉంటాయి మన సఖీ అని ఇలాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఈ సఖీ కాకుండా పోలీస్ స్టేషన్ కాకుండా ఇప్పుడు ఉమెన్ రైట్స్ ఉంటుంది, కమిషన్ ఫర్ ఉమెన్ రైట్స్ అని చెప్పి అక్కడికి వెళ్ళి కూడా మీరు కంప్లైంట్ అని ఇవ్వచ్చు. అంటే పోలీస్ స్టేషన్లో ఇవ్వచ్చు, లేకపోతే ఉమెన్ రైట్స్ కమిషన్లో ఇవ్వచ్చు, ఆర్ సఖీ ఇవన్నీ ఇవ్వచ్చు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే వీటికి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇట్లాంటి కేసెస్ డీల్ చేస్తారు. వాళ్ళందరూ వెళ్ళి కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్గా వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఏ రిపోర్ట్ అంటే జరిగింది నిజమా కాదని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేసి తీసుకెళ్ళి కోర్టులో కేసు ఇస్తారు, రిపోర్ట్ చేస్తారు. మరొక మనతో పాటు ఒక కాలర్ మాట్లాడడానికి లైవ్ ఫోన్ కాల్లో రెడీగా ఉన్నారు. విజయలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి సమస్య ఏంటండి? మా బంధువుల అమ్మాయి బెంగళూరులో ఉంటా, వాళ్ళ పాపని స్కూల్లో ఏదో గొడవ చేస్తుంటే వాళ్ళ అన్నయ్య పిల్లల్ని జుట్టు కటింగ్ చేస్తే మళ్ళీ తల్లి తెలుసుకొని ఇంటికి వచ్చి ఆ పాపని కటింగ్ చేసింది కోపంగా, గుండులాగా చేసి వాళ్ళ కూతుర్ని. స్కూల్లో వాళ్ళ వేరే పిల్లల్ని చేస్తుంటే టీచర్ చెప్తే వాళ్ళ పిల్లల్ని తల్లి వచ్చి అలా చెయ్యొచ్చు అని గుండు గీసి అట్లా భయపెట్టింది. భర్తను ఇలాగా పంపించేశాడు. దీనికి ఏంటి దారి అని. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు స్కూల్లో కటింగ్ చేసినారు, ఆ పిల్ల అసలు అదే మన బంధువుల అమ్మాయి కూతురే స్కూల్లో తన ఫ్రెండ్స్ నే కటింగ్ జుట్టు కట్ చేసిందంట. ఓకే ఓకే ఓకే. స్కూల్లో కట్ చేస్తుంటే పిలిచి టీచరు తల్లికి చెప్పింది. ఓకే. ఆ పిల్ల తల్లి ఏం చేసింది, అలా చేయొచ్చా అది ఇదని గుండు కొట్టింది ఆ పిల్ల. ఎవరికైతే కటింగ్ భర్త ఇక వదిలేశాడు. ఇప్పుడు ఆ పిల్లని అతని దగ్గరే పెట్టుకున్నారు. ఓకే. అతను కేసు వేశాడు. ఓకే. ఈ అమ్మాయి ఏంటంటే ఆ పిల్ల పోతున్నారు కానీ సంవత్సరంన్నర బట్టి ఉంటుంది తల్లిగారింట్లో. ఓకే. అదిగాక ఈ అమ్మాయిది కూడా కొంచెం తప్పు ఉందిలేండి. ఇంకా ఏందో మరి అవన్నీ కాగితాలు పెట్టి ఇలా వేస్తారు. దీనికి ఆ అమ్మాయి ఏమో వెళ్ళాలంటుంది కూతురు కోసం. ఓకే. అది ఆ పాప కూడా ఇక్కడికి రాదు, తండ్రి అతనే ఉంచుకున్నాడు ఆయన. బయటకున్నా అప్పుడప్పుడు పంపిస్తాడు స్కూల్ దగ్గరకు పోతే ఈ అమ్మాయి. ఓకే. విడాకులు ఈ అమ్మాయి ఏమో ఇంట్లోకి వెళ్ళాలని తల్లిదండ్రులు వెళ్ళొస్తుంటే వద్దు వద్దు అంటున్నారు. దీనికి ఏంటండి పరిష్కారం? ఇప్పుడు విడాకులు అయిపోయిందా వాళ్ళిద్దరికి? అవ్వలా, సంవత్సరంన్నర బట్టే. ఇక అతను ఏవేవో కేసులు పెట్టి ఈ అమ్మాయి కూడా కొంచెం తప్పు చేసిందిలేండి. ఓకే. ఇక అవన్నీ ఏదో కాగితాలు పెట్టారు. ఈ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉందా? ఈ అమ్మాయి వెళ్ళొచ్చు, ఒకవేళ ఈ అమ్మాయి వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు కాదు, కూతురు గురించి ఒక పాయింట్. కూతురు బాగా పోవాలంటే ఇంట్లోకి. అర్థం కాలేదండి. కూతురు కోసం ఇంట్లోకి వెళ్ళాలంటే ఏమన్నా ఉందా? అది ఒక్కటి చెప్పండి. అవును, కూతురు కోసం ఆమె ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఎందుకంటే విడాకులు కాలేదు కదా. అవును, అంటే ఉండొచ్చా ఇంట్లో? ఏమని అడగొచ్చు? ఇప్పుడు ఒకటండి, ఆమె డైరెక్ట్ వెళ్ళి వాళ్ళ భర్త వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు. లేదు భర్త అలౌ చేస్తలేడు అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని ఒక కేసు ఉంటుందండి. ఆర్సీఆర్ అంటారు, సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద ఆర్సీఆర్, మీరు కావాలంటే నోట్ చేసుకోండి, ఆర్సీఆర్ అనే కేసు వేయొచ్చు. కట్ అయిపోయిందా కాల్? విజయలక్ష్మి గారు ఉన్నారా? సో ఏం లేదండి, వెళ్ళి ఆర్సీఆర్ అనే కేసు ఎందుకు వేస్తారు అంటే, హస్బెండ్ దగ్గరికి నేను ఇంటి నుంచి బయటకు వచ్చేసిన, నా హస్బెండ్ నన్ను మళ్ళీ తిరిగి తీసుకోమని చెప్పి అడగడం. అంటే ఈమె బయట ఉంటుంది కాబట్టి మళ్ళీ హస్బెండ్ దగ్గర వెళ్ళడానికి అఫీషియల్గా కోర్టులో కేసు వేసుకొని ఆమె వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో కోర్టే డైరెక్ట్ చేస్తుంది, అంటే ఒకవేళ ఆర్సీఆర్ వేస్తే కోర్టే డైరెక్ట్ చేస్తుంది ఈమెని తీసుకోమని చెప్పి వాళ్ళ హస్బెండ్కి వెనక్కి. అంటే పాప కోసమైనా కావచ్చు, దేనికోసం కావచ్చు, రీజన్స్ చూపిస్తే ఆర్డర్స్ వస్తాయి, అప్పుడు ఆర్డర్ బట్టి హస్బెండ్ దగ్గరికి ఆమె వెళ్ళొచ్చు. ఓకే. అంటే తల్లిదండ్రుల నుండి లేదా జీవిత భాగస్వామి నుండి హింస ఎదుర్కొంటున్న వ్యక్తి ఇమీడియట్ స్టెప్ ఏం తీసుకోవాలంటారు మేడం? తల్లిదండ్రుల నుంచి లేకపోతే హస్బెండ్ నుంచి, కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎవరైనా సరే. ఇప్పుడు ఒకవేళ ఏదైనా హింస ఫేస్ చేస్తున్నారు అంటే, హరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారు అంటే ఇమీడియట్ పోలీస్ కంప్లైంట్ పెట్టుకోవడమే. పోలీస్ కంప్లైంట్ పెట్టుకుంటే దాని తగ్గట్టు ఇన్వెస్టిగేషన్ జరిగిన దాన్ని బట్టి వాళ్ళని కూడా, ఇప్పుడు ఎవరైతే హరాస్మెంట్ గురి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పనిష్మెంట్ పడుతుంది. పెద్దవాళ్ళైనా సరే, హస్బెండ్ అయినా సరే, ఈవెన్ వైఫ్ అయినా సరే, ఎవరైనా సరే, ఈవెన్ పిల్లలను హరాస్ చేసే పెద్దవాళ్ళ మీద కూడా ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది వేయొచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ కేసు చాలా అంటే చాలా సీరియస్ అఫెన్స్ ఇది. ఒకవేళ అంటే మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఇలాంటి కేసెస్కి ఏంటంటే జైలు శిక్ష పడుతుంది.
సో ఇలా ఏమన్నా ఇట్లా హరాస్మెంట్ ఉంటే మాత్రం వీళ్ళు వెళ్ళి ఫైల్ చేయొచ్చు. కేసు ఫైల్ చేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ అనేది కూడా అదే విధంగా ఉంటుంది వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి. అంటే ఈ గృహహింస అనేది పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది మేడం? చాలా బ్యాడ్గా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకు అంటే పిల్లలు ఎప్పుడైతే అంటే ఎదుగుతున్నారో, అంటే ఒక లైక్ 3rd క్లాస్ నుంచి 10వ తరగతి వచ్చే వరకు వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో ఎదిగే వయసు, అంటే వాళ్ళకి ఏంటంటే అప్పుడే మైండ్, బాడీతో పాటు మైండ్ కూడా గ్రో అవుతుంటుంది, పెరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో ఇలాంటిది ఏదైనా హింస అనేది వాళ్ళు ఒకవేళ గురి అయితే వాళ్ళకి అది లైఫ్ లాంగ్, అంటే జీవితాంతం కూడా అది ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఏదో చిన్నపిల్లలు కదా మర్చిపోతారు అని అనుకుంటాం. కాదు అలా ఉండదు. చిన్నపిల్లల మీద అయ్యే ఏ రకమైన హింస అయినా సరే, ఈవెన్ అవి చిన్న చిన్న మాటలైనా సరే, ఏదైనా సరే అది లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇక నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ చాలామంది ఇంట్లో పోట్లాడుకుంటారు. అది కామన్. ఏ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే ఇంట్లో పోట్లాడుకుంటారు, అది చాలా జనరల్ కామన్. బట్ నేనేం చెప్తున్నానంటే పిల్లల ముందు అలాంటి గొడవలు పెట్టుకోవద్దు. ఎందుకంటే అది పిల్లల మైండ్ మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ ట్రామా, అంటే ఆ ఎఫెక్ట్ అనేది మిగిలిపోయి అది ఏ విధంగా బయటకు వస్తుందో, అవుట్కమ్ ఎట్లుంటుందో ఎవ్వరు ఊహించలేరు. సో పిల్లల ముందు అవాయిడ్ చేయండి మ్యాక్సిమం గొడవలు అయ్యాయి. ఇంకోటి, ఇప్పుడు హింస గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ట్రామా వాళ్ళు లైఫ్ లాంగ్ క్యారీ చేస్తారు. ఈ ట్రామా అనేది అంటే ఈ హింసకి గురైన వాళ్ళు పిల్లలు ఏంటంటే మెంటల్లీ వాళ్ళు అంటే అవి ఎఫెక్ట్ అవుతుంది నర్వ్స్ మీద, అది లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏమన్నా, ఇప్పుడు చాలామంది కొన్ని అఫెన్స్ చేసే వాళ్ళు వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళ మీద సర్వే చేస్తే అర్థమైందంటే ప్రతి ఒక్క అఫెండర్ ఎవరైతే ఇప్పుడు క్రైమ్ చేస్తున్నారో ఆ క్రైమ్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి చైల్డ్హుడ్, అంటే చిన్నతనం అని ఏమంటారు, బాల్యం అనేది చాలా అంటే చాలా ఎఫెక్టెడ్. అంటే ఇట్లాంటి హింసకి గురైన వాళ్ళు అంటే బ్యాడ్గా ఉన్న బాల్యం వల్లనే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత క్రైమ్స్ అనేవి చేస్తారని చెప్పేసి చాలామంది రీసెర్చ్ చేసి చెప్పిన విషయం ఇది. సమాజంలో ఈ గృహహింస సమస్యను తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి మేడం? గృహహింస తగ్గించడానికి అంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ అసలు అవేర్నెస్ అనేది పెరగాలి. అంటే గృహహింసలో మామూలుగా భర్త భార్యను కొట్టడము, లేకపోతే భార్య భర్తను కొట్టడం, ఇది కూడా కామన్ అయిపోయింది. ఒకవేళ భార్య భర్తను కొట్టినా, లేకపోతే ఇంట్లో అయ్యే హింస ఏదైనా కూడా భరించేంతవరకు భరిస్తారు ఎవరు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏదో ఒక కోపంలో వచ్చి ఇద్దరు గొడవ పెట్టుకున్న, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పెట్టుకున్నప్పుడు ఒక భర్త భార్యను కొట్టడం అంటే ఏదో చిన్నగా దెబ్బ వేయడం అంటే అది అప్పుడప్పుడు జరగవచ్చు. అది నేను గృహహింస అని అనలేను, అంత పెద్ద క్రైమ్ కాదు. ఆర్ వైఫ్ హస్బెండ్ని అంటే ఏ విధంగా సరే చిన్నగా కొట్టడము తర్వాత అర్థం చేసుకోండి వేరు. బట్ గృహహింస అంటే ఏంటంటే చాలా టార్చర్ పెట్టడం కంటిన్యూస్గా, ఒక్కసారి 2 సార్లు ఓకే, బట్ కంటిన్యూస్గా టార్చర్ పెట్టడము. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ లైఫ్ మొత్తం ఇట్లా అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటట్టు చేయడము. అలాంటి హింసకి ఏంటంటే ఈ అంటే ఇట్లాంటి తట్టుకోలేని స్థితిలో సిచ్యువేషన్లు ఉంటారు కదా, వాళ్ళకి ఈ చట్టం అనేది అప్లై అవుతుంది. ఏదో చిన్న దెబ్బ కొట్టింది కదా అని చెప్పేసి దానికి వెళ్ళి గృహహింస వేసేయడం అలాంటిది దయచేసి చేయొద్దు. యాక్ట్ని, ఈ చట్టంని కరెక్ట్గా యూజ్ చేసుకోండి, మిస్యూజ్ చేసుకోవద్దు. ఎందుకంటే మ్యాక్సిమం ఈ యాక్ట్ మిస్యూజే అవుతుంది, యూజ్ అయితే ప్రాపర్గా అయితే అవుతలేదు. ముఖ్యంగా మహిళలు చాలా మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఓకే, మరొక కాలర్ కూడా మనతో పాటు లైవ్ ఫోన్ కాల్లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. నిజామాబాద్ నుంచి రాజు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? మా వదిన మా అమ్మని కొట్టిర్రు. ఓకే, ఎవరు కొట్టారు? మా వదిన వాళ్ళ రిలేషన్ వచ్చి నేను అప్పుడు హైదరాబాద్ లో నేను 6 కెమెరా ఇన్స్టాలేషన్ చేస్తాను. ఓకే, నేను అప్పుడు లేనప్పుడు నేను వచ్చేవారికి మా అమ్మకు దెబ్బలు తాకినాయి, మస్తు అవి తాకినాయి. మా అన్నను కొట్టిర్రు, మా అన్నను మొత్తం డేంజర్ గా కొట్టేసారు మొత్తం. మా అన్నకు కొంచెం ఇప్పుడు ఇది జరిగి మేడం నాకు దాదాపు తెలిసి 6 నెలలు 7 నెలలు అవుతుంది మేడం. మరి పోలీస్ కంప్లైంట్ పెట్టలేదా ఇమీడియట్ గా? మా వాళ్ళకి పెట్టడానికి రాదు వద్దు అని చెప్పేసి సపరేట్ ఆగిరు మేడం. పెట్టడానికి రాకపోవడం ఏముందండి, పోలీస్ స్టేషన్ వెళ్ళి జరిగింది ఇప్పుడు నాకు ఎలా చెప్తున్నారో అట్లనే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో జరిగింది చెప్పాలి. ఏడా మేడం, వాళ్ళు ఆల్రెడీ మన ఒక 2 years బ్యాక్ మహిళా దాంట్లో గోల్డ్ బంగాళ ఇప్పుడు నిజామాబాద్ లో మహిళకు దాంట్లో పెట్టేసారు మేడం వీళ్ళు. ఓకే, ఏమని హింస కొట్టిర్రు, చేసిర్రు, టీవీ పెడతాను కొట్టిర్రు, టీవీ వాళ్ళు తెంగిండు,
నేను స్లమ్ కొంచెం వేరే వస్తుంది ఏమనుకోకూడదు మేడం. టీవీలో కొట్టిర్రు, అది చేసిర్రు, ఇది చేసిర్రు అంటే మా అన్న ఏం చెప్పిండు, మేడం నేను కొడితే కొంచెం కాట్లనే పడతాయి కదా, గీతలనే పడదే మేడం, అవునా? అవును. అయితే నేనేం చెప్తున్నా అంటే పోలీస్ ఇప్పుడు ఇంత మీరే అంటున్నారు చాలా భయంకరంగా కొట్టిండ్రు అని. కొట్టినప్పుడు ఊరుకోవద్దు కదా, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెట్టాలి కదా. మా అమ్మ అద్దన్నది అద్దు అవసరం లేదు, ఎవరి పాపం వాళ్ళు పోతారని చెప్పేసి అంటే అట్లా కుదరదు కదా. మీ అన్నయ్యతో పెట్టించండి కేసు. మీ అన్నయ్యతో కేసు పెట్టి కదా వాళ్ళకి. అవునండి, మీ అన్నయ్యతో కేసు పెట్టివ్వండి. ఇప్పుడు పిల్లలు కావాలి మాకు మేడం, మాకు ఆమె అద్దు, ఆమె ఆల్రెడీ ఇంకోటి ఉంచుకుంది ఆమె, అట్లా అద్దు అంటే వరకట్నం కింద కేసు అవుతాడు కదా మేడం, మేము మళ్ళీ పైసలు ఇవ్వాలంట కదా కట్నం ఇచ్చింది. ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా వినండి. ఏంటంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే పోలీస్ కేసు పెట్టడం. మీరు పోలీస్ కేసు పెట్టి ఏవైతే దెబ్బలు తాకినాయో ఫోటోలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ప్రూఫ్ లాగా పట్టుకుపోయి సాక్ష్యంలాగా పట్టుకుపోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం. అది పెడితేనే మీకు ఈ కేసు రన్ అవుతుంది, ఆమె నుంచి కూడా మీరు విడాకులు తీసుకోవచ్చు. ఇప్పుడు ఫోటోలు ఆమెకు మేము వద్దట్లేము, రమ్మను ఏం కాదు, కానీ వాళ్ళ అమ్మకు భర్త లేడు. మా అమ్మ చెప్తే ఒకసారి మాట్లాడుతున్నారు మేడం. హలో మేడం చెప్పండి. రాజు గారు చెప్పండి. మా అమ్మ మాట్లాడుతుంది సార్, మా అమ్మ మాట్లాడుతున్నారు, నేను చెప్తే వేరే అవుతుంది. ఇప్పుడు నేను మరిదిని కదా. ఓకే ఇవ్వండి, సమస్య ఏంటో క్లియర్ గా చెప్తారా ఒకసారి మాట్లాడించండి. అమ్మ ఒకసారి మాట్లాడమ్మ. అమ్మ నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ, చెప్పండి అమ్మా. నమస్తే సార్, చెప్పండి. ఇగో మేడము సరే ఇట్లనే కొట్టి ఎట్లా కొట్టి అటు బావి కాడ వంట పెట్టి మా కొట్టుకోను అంతా ఇచ్చేసి ఇట్లా మొత్తం ఘోరంగా ఇచ్చేసారు. చెప్తా కూడా అట్లనే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక మేము పోని పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు అని సపరేట్ వదిలేస్తున్నాం మేడం. వదిలేస్తే ఒక 6 నెలలు 5 నెలలు ఉన్నది అక్కడ. అది ఇట్లా ఒక్కరే మాట్లాడండి. మీరు అందరూ పక్కకి మాట్లాడితే అర్థం కాదు నాకు. ఒక్కరే మాట్లాడండి, పక్కకి వాళ్ళని కామన్. ఒక్క నిమిషం, మీరు టీవీ చూస్తుంటే టీవీ మ్యూట్ లో పెట్టండి అండ్ ఒక్కరు మాత్రమే మాట్లాడండి, పక్కన వాళ్ళు మాట్లాడకండి. మీరు చెప్పండి అమ్మ, సమస్య ఏంటో వివరంగా చెప్పండి, మేడంకి అర్థమయ్యే విధంగా చెప్పండి. సరే సార్, అయితే ఇప్పుడు అట్లా పెట్టింది మేడం, అది సిట్టింగ్ అట్లా పెట్టింది. అయితే ఇక వాళ్ళు ఏమన్నారు, ఈయన తప్పు లేదు, ఈయనది ఏం లేదు, ఆ కొట్టిండు తీపులైతే తోటి అంటే ఇప్పుడు దెబ్బలు కలగాలి, కాట్లు పడాలి కదా, అవేం లేవు కదా. నువ్వు ఎందుకు అట్లా అబద్ధాలాడుతున్నావు, అన్ని ఆయన మీద ఎందుకు అట్లా అబద్ధాలాడుతున్నావు, బండి చూసుకొని బండి ఆ బండి ఇవ్వమంటే సరే సరే ఇస్తా అన్నది. నేనెందుకు ఇస్తారా, నా బండి మా అమ్మలు పెట్టి నేనెందుకు ఇస్తారా అని అట్లా మాట తెప్పింది. ఒక్క నిమిషం రాజుగారు, మీరైనా మాట్లాడండి, లేకపోతే ఆవిడతో అయినా మాట్లాడించండి. ఇప్పుడు మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో అది మాత్రమే చెప్పండి, పాస్ట్ గురించి కాదు, గతంలో జరిగింది కాదు. మీకు ఆమె కావాలనుకుంటున్నారా, లేకపోతే పోలీస్ త్రూ ఏమైనా కేసు పరంగా వెళ్ళాలనుకుంటున్నారా, అది క్లియర్గా చెప్పండి. ఒక్క నిమిషం, ఈ షో తర్వాత కూడా మీరు మాకు ఫోన్ చేయొచ్చు, పైన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కూడా మీరు కాల్ చేయండి. షో తర్వాత మేము మీతో మాట్లాడతాం, మా టీం వాళ్ళు మీతో కాల్ చేస్తారు, మాట్లాడతారు. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం. కాలర్స్ అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. సతీష్ రెడ్డి గారు గద్వాల్ నుంచి. సతీష్ రెడ్డి గారు నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సమస్య ఏంటండి? మేడం నమస్తే. మేడం చెప్పండి సార్. హలో మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి సార్. హలో చెప్పండి. వినపడుతుందండి, చెప్పండి మేడం. నమస్తే మేడం.
చెప్పండి. మేడం నా పేరు పి సతీష్ కుమార్ రెడ్డి. చెప్పండి. నా వయసు 45 సంవత్సరాలు. ఓకే. మా ఫాదర్ నుంచి నేను చాలా తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నాను. అంటే ఎలా? హలో, అంటే ఎలా అండి? ఏంటి, ఏం టార్చర్? సతీష్ కుమార్ రెడ్డి గారు టీవీ చూస్తున్నారా? టీవీ మ్యూట్లో పెట్టండి, టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. మీట్లో పెట్టాను సార్. మా మదర్ వచ్చేసి 2019 మార్చిలో చనిపోయారు సార్. ఓకే. హలో, చెప్పండి వింటున్నాము, మీరు చెప్పండి. ఓకే సార్. చనిపోయాక మా ఫాదర్ ఇంకో ఆమె కోర్టులో పనిచేస్తామని సహజీవనం చేస్తూ నా మీద నానా రకాల కేసులు వేస్తూ ఇబ్బంది పెడుతున్నారు సార్. అది జీనియస్ సిటిజన్ కేసు కూడా వేశారు సార్. మొత్తం పొలాలు అమ్ముకున్నారు సార్. దౌర్జన్యంగా నాపై కేసులు వేస్తున్నారు సార్. ఇంకోటి నాకు 2018లో గిఫ్ట్ ఇచ్చారు సార్, 6 ఎకరాలు 27 గుంటలు. ఆ గిఫ్ట్ క్యాన్సిలేషన్ కోసం పోయిండు. స్లోగా చెప్పండి, కొంచెం స్లోగా చెప్పండి. గిఫ్ట్ ఏంటండి? ఎంఆర్ఓ దగ్గర కూడా ఒక అగ్రిమెంట్ అయిపోయింది సార్. రెడ్డి సంఘంలో కూడా ఒక అగ్రిమెంట్ చేస్తున్నాము. ఈ రోజు ఆయనకి నాకు ఎటువంటి సంబంధం రాసుకొని బయట పోయి అందరూ సాహచర్యం చేస్తూ ఆమె ఎలా చెప్తే అలా కేసులు వేస్తూ నన్ను చాలా ఇబ్బంది పెట్టాను మేడం. నాకు 2 కుమార్తెలు మేడం. ఒక అమ్మాయి ఇంటర్ చదువుతుంది. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు గురించి ఎట్లా మేడం ఈ కేసు రిటర్న్ చేసుకుని నాకు చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఓకే. ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నట్టు అంటే రిటర్న్ చేసుకోకుండా నన్ను ఇప్పుడు కూడా ఇబ్బంది పెడుతున్నాను. ఇప్పుడు మీకేం కావాలి? మీకు ప్రాపర్టీస్ కావాలా? అంటే మీకేం కావాలి ఫస్ట్ అది చెప్పండి. ఏం వినపడలేదు మేడం నాకు. మీకు అంటే మీకు ఏం రిలీఫ్ కావాలి? ఇప్పుడు మీకు మీ నాన్నగారు ఇబ్బంది పెట్టొద్దు అంటున్నారా? మీకు ప్రాపర్టీస్ కావాలనుకుంటున్నారా? ఆమె కోర్టులో పనిచేస్తుంది మేడం, గద్వాల కోర్టులోనే పనిచేస్తుంది. ఆమె ఎలా చెప్తే అలా మాటింటూ నన్ను కేసులు ఎత్తి వేధిస్తున్నాను. ఇప్పుడు సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద ట్రిబ్యునల్లో కేసు ఫైల్ అయినప్పుడు మీరు కేసుని కంటెస్ట్ చేసిండ్రా లేదా? మేడం వాళ్ళకి ఇప్పుడు పిలవట్లేదు మేడం. ఆ సార్ కూడా ఆర్టీఓ గారు కూడా అర్థమైనట్టుంది, ప్రెజెంట్ గా పిలవట్లేదు. ఇప్పుడు కేసు వేసారు కదండి. నా పేరు గద్వాల కోర్టులో గిఫ్ట్ క్యాన్సిలేషన్ చేశారు మేడం. దాన్ని రిటర్న్ చేసుకుంటాను ఎంఆర్ఓ గా ఒక అగ్రిమెంట్ రాసి ఇవ్వడం జరిగింది. దాన్ని రిటర్న్ చేసుకోకుండా నాకు చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఇప్పుడు కాదండి, గిఫ్ట్ డీడ్ మీ పేరు మీదకి అయిపోయిందా మేడం? కేసు ఇంకా నడుస్తూనే ఉంది మేడం. కానీ ఎంఆర్ఓ గారు మాత్రం అగ్రిమెంట్ రాసిచ్చారు. ఈ రోజు నాకు నా కుమార్కి ఎటువంటి సంబంధం లేదు. ఆయన పొలాలు ఆయన అమ్ముకోవచ్చు, నా పొలం నేను అనుకుంటాను అనుకున్నాడు మేడం. అమ్ముకుని ఫస్ట్ థింగ్ ఒక్క నిమిషం ఇప్పుడు వినండి, నేను చెప్పేది మీరు వినండి. గిఫ్ట్ డీడ్ కేసు నడుస్తున్నప్పుడు క్యాన్సిలేషన్ ఆఫ్ గిఫ్ట్ డీడ్ అయిందా లేదా? కాలేదన్నట్టే కదా. కేసు అయిపోలేదంటే కాలేదన్నట్టేనా? సతీష్ కుమార్, సో క్యాన్సిలేషన్ ఆఫ్ వాళ్ళ తొడుకొని పోయి వాళ్ళతో మా ఫాదర్ తో ఒప్పందం చేసినాకనే వాళ్ళకి ఒప్పందం కాదండి, క్యాన్సిల్ అయిందా? గిఫ్ట్ డీడ్ అనేది క్యాన్సిల్ అయిందా? అఫీషియల్ గా అయిందా? రెవెన్యూ రికార్డ్స్ లో రిజిస్టర్ అయిపోయింది మేడం. వాళ్ళకి అమ్ముడు 2 years అయింది మేడం. నేను చెప్పేది మీరు వినండి సార్. నేను అడిగే క్వశ్చన్ చెప్పండి, ఆన్సర్ ఏంటంటే గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ అయిందా? కానప్పుడు ఆయనకి టైటిలే లేనప్పుడు ఆయన ఎట్లా అమ్ముతాడు? ఎట్లా రిజిస్ట్రేషన్ చేపిస్తాడు? చేపిరాదు. గిఫ్ట్ డీడ్ చేపించిన తర్వాత వేరే వాళ్ళకి అమ్ముతున్నా అంటున్నాడు కదండి, మీరు ఏమంటున్నారు? ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది? అది ఏం చేసిండు ఆ ప్రాపర్టీని? అది నా పేరు మీద ఉన్నది మేడం. నేను 2 years 2023లో అమ్మేశాను మేడం. ఎవరికి అమ్మాడు? మేడం మీ నాన్నగారు కేసు రిటర్న్ చేసుకుంటేనే మీకు అమౌంట్ ఇస్తామండి. మీకు నేను చెప్పేది క్లియర్గా వినండి, ప్రాపర్గా వినండి. ఏంటంటే ఫస్ట్ థింగ్, ఒకవేళ మీ పేరు క్లియర్గా వినండి, మీ పేరు మీద కనుక గిఫ్ట్ డీడ్ మారిపోయి ఉంటే అది మీది. ఓకే, మీ పేరు మీదనే ఉంటుంది. అది మ్యూటేషన్ అవుతుంది, రెవెన్యూ రికార్డ్స్లో మీ పేరు ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయనకు ఆ టైటిల్ లేదు, ఆ టైటిల్ మీకుంది అంటే దాని మీద పూర్తి హక్కులు మీకు మాత్రమే ఉంటాయి, ఆయనకు ఉండవు, మీ నాన్నగారికి ఉండవు. ఒకవేళ గిఫ్ట్ డీడ్ అనేది క్యాన్సిల్ చేయాలి. ఆ క్యాన్సిల్ చేయడానికి ఒక అప్లికేషన్ కోర్టులో వేస్తే క్యాన్సిల్ అవ్వాలి. క్యాన్సిల్ అయినప్పుడు ఆ రెవెన్యూ రికార్డ్స్లో క్యాన్సిలేషన్ ఆఫ్ గిఫ్ట్ డీడ్ వేసినప్పుడు మళ్ళీ మీ పేరు నుండి మీ నాన్నగారి పేరుకి మారాలి. మారిన తర్వాతనే ఆయనకు రైట్స్ అనేది ఉంటుంది, అంటే ఆయనకు హక్కు ఉంటుంది అమ్మడానికి. సో పేరు తిరిగి ఆయన పేరు మీదకి వెళ్ళనంత వరకు ఆయనకు అమ్మడానికి అధికారం లేదు. ఈ బేసిస్ చేసుకొని మీరు కోర్టులో కేసు వేయాలి. ఎందుకంటే ఆయనకు ఆ టైటిల్ లేదు, ఆయనకు ఆ రైట్స్ లేవు అమ్మడానికి ప్రాపర్టీ. మరొక కాలర్ కూడా మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు, నంద్యాల నుంచి చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు నమస్కారం అండి.
నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? ఏం లేదు సార్, మా అబ్బాయి మూడో అబ్బాయి, మాకు మూడో అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఓకే. మ్యారేజ్ అయిన 1 monthకే జాబ్ పోయింది. ఓకే. జాబ్ పోయిన తర్వాత అబ్బాయి ట్రై చేసుకుంటే కొంత టైం పట్టింది, 6 నెలలు 7 నెలలు టైం పట్టింది. ఓకే. తర్వాత నీకు జాబ్ లేదు ఏం లేదు, నీ ఇంట్లో ఉండేది నీ ఆస్తి నాకు ఇవ్వాలి అని చెప్పి కేసు చేసింది సార్. ఓకే. డివోర్స్ అంటే విడాకులు ఫైల్ చేసిందా? ఏమ్మా? విడాకులు ఫైల్ చేసిందా అండి? లేదమ్మా, దిశలో పెట్టారు. మేము ఇల్లు ఖాళీ నా పేట అది డీ పట్ట, గవర్నమెంట్ ఇచ్చిన పట్టమ్మా. అది డీ ఇచ్చిన పట్ట అయితే నాది నా పేట ఉంటే నా కొడుకు, అది కొడుకు పేట నేను కొని నా కొడుకు పేట ట్రాన్స్ఫర్ చేసిన. మీ కొడుకు పేరు మీద మీరు ట్రాన్స్ఫర్ చేసేసిండ్రా? ఆ ప్రాపర్టీ మీ అబ్బాయి పేరు మీదకి మార్చేశారా? మార్చినమ్మా. ఎప్పుడు మార్చారండి? ఏ ఇయర్లో? అది ఈ మధ్య 2 ఏళ్ళు అవుతుందమ్మా, టైం కరెక్ట్ తెలుసు. ఓకే. పెళ్ళి ఎప్పుడైంది? అది ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది, మాకు ఆస్తి కావాలా లేకపోతే నీకు విడాకులు ఇస్తాను నాకు కావాలా అని చెప్పి పోయి అజెంట్ అవుతుందమ్మా. మేము పోయి నాకు ఎస్పీకి కంప్లైంట్ చేసినాము. మీ కంప్లైంట్ చేసి మీరు ఎట్లా పోతారండి, తల్లిదండ్రులు పోవడానికి లేదు కదా. తర్వాత అబ్బాయికి జాబ్ లేదు, ఏదో పని చేసుకొని వాళ్ళు మీ అమ్మాయిని సాగుతాడు. తర్వాత మీ సాయంత్రం వాళ్ళకు మీ అబ్బాయికే పోతుంది కదా అని చెప్తే, లేదు కాదుకూడదు నాకు కంపల్సరీ కావాలని చెప్పి. ఆమె ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? అబ్బాయితోనే ఉంటుందా? లేదండి, సపరేట్ గా నువ్వు ఆర్డర్ ఇస్తే నేను నీ కార్డు ఉంటే లేకపోతే అని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ కడప కలెక్టర్ ఆఫీసులో పెట్టింది. ఓకే. కలెక్టర్ ఆఫీసులో పెడితే ఇంకా ఆమె అక్కడ మేడం ఉన్నారు, అజెక్ట్ ఇస్తారమ్మా, తల్లిదండ్రులు బయటికి పోవడానికి లేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే నీ కొడుకు ఉన్నాడు కదా, ఆ అబ్బాయి 10 సంవత్సరాల అబ్బాయికి, ఆ అబ్బాయి పెద్దగినాక ఆల్రెడీగా మీ అబ్బాయి ఆస్తి వస్తుంది, ఎందుకమ్మా అంటే లేదు కాదుకూడదు నాకు ఆస్తి కావాలా, ఆస్తి ఇవ్వకపోతే నేను విడాకులు ఇస్తా అని చెప్పి బయటికి వచ్చిందమ్మా. దానికి తల్లిదండ్రులు సపోర్టు. కడపకోటలో వాళ్ళ ఫాదర్ వచ్చేసి నాకు ఆస్తి ఇవ్వకపోతే 1 కోటి రూపాయలు ఇచ్చి నేను ఖర్చు పెట్టి నేను మర్డర్ చేస్తానని భయపడిచ్చాడు. ఓకే. సరే అమ్మా మీ ఇష్టం వచ్చి చేసుకోపోతే మేము నంద్యాలకు వచ్చినాం. ఓకే. నంద్యాలకు వచ్చి మళ్ళీ మేము నంద్యాలో ఒక మన కంప్లైంట్ చేసాం తాలూకా ఆఫీసులో. అక్కడ చూస్తే పిలిపించి ఇక్కడ మాట్లాడతాం అంటే ఆయన నంద్యాలకు వచ్చి రావడం కూర్చున్నాడు. అక్కడ పోలీసులు అడిగారు, ఏమండి ఆస్తి అంటే ఇస్తారా అంటే, తల్లిదండ్రులు సార్ నాకు 69 ఏళ్ల వయసు, నేను ఎట్లా బయటకు పోతాను సార్, నేను ఈ వయసులో చదివించి పెంచి పోషించి ఏదో గవర్నమెంట్ పట్ట కదని ఆయనకి ఇచ్చినాను, మళ్ళీ ఫ్యూచర్ నాకు పెడతాడని. ఇప్పుడు ఆయనకి జాబ్ లేదు, కోటలకు ఆల్రెడీ ఏదో జాబ్ చేస్తుంది అమ్మాయి. సార్ నాది ఒక క్వశ్చన్, మీరు మీ అబ్బాయి మార్చేటప్పుడు గిఫ్ట్ డీడ్ చేసిండ్రా, సేల్ డీడా? ఎలా మార్చారు? గిఫ్ట్ డీడా? లేదమ్మా, గిఫ్ట్ డీడ్ ఇచ్చింది అనుకోమ్మా. మళ్ళా ఎలా చేసి ఇచ్చిండ్రు? ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరిగింది మీ నుండి మీ అబ్బాయికి? పట్టా ఒకటి మేము కొనుక్కున్నామమ్మా. ఓకే. మీరు కొనేటప్పుడు ఆ అబ్బాయి పేరు మీద కొనేసినారా? ఆ అబ్బాయి పెట్టానమ్మా, కాగితం వైట్ పేపర్ మీద రాసినారు. వేరే పట్ట డీ పట్ట వేరే వాళ్ళది నేను రాపించుకున్నా. ఓకే. నేను రాపించుకున్నాక ఏదో అన్నదమ్ములు కొట్లాడతారు కదా, నాకు మీ సమస్య అర్థమైంది. చేసేసినమ్మా, అందరూ ఒప్పుకున్నారు. ఓకే, నాకు అర్థమైంది మీ సమస్య. ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నారు? మీకేం కావాలి ఇప్పుడు? ఇప్పుడు అమ్మాయి నుంచి విడాకుల, మాకు బయటికి పోకుండా చేయాలా అంతే. మీ ఆస్తి వెళ్లకుండా చేయాలా, లేకపోతే అమ్మాయి నుంచి విడాకులు కావాలా? ఏం కావాలి? విడాకులు అయితే వద్దమ్మా, మాకు విడాకులు అయితే వద్దు. భార్య భర్తలు వాళ్ళు ఇష్టం, అది నా కొడుకు నా కోటలు ఇష్టం, అది నాకు సంబంధించింది కాదు. కాకపోతే బయటికి పంపించకూడదు అని అంటున్నాను. అయితే మీరేం చేయొచ్చు అంటే వెళ్ళి సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ అని ఒకటి ఉంటుందండి. సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ అని ఒకటి ఉంటుంది, మెయింటెనెన్స్ యాక్ట్ కింద వేయొచ్చు. మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ అనేది ఒకటి ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి, మెయింటెనెన్స్ ట్రిబ్యునల్. అది వెళ్ళి మీరు ఈవెన్ కలెక్టర్ దగ్గర కూడా, మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళి కంప్లైంట్, ఇప్పుడు నాకు ఎలా చెప్పారో అలా వెళ్ళి కంప్లైంట్ అనేది ఇవ్వండి. ఇట్లా నేను మా అబ్బాయికి ఇచ్చిన, ఇప్పుడు నాకు తిరిగి కావాలని వేస్తే మీకు వస్తుంది. అండ్ మీరు ఏం చెప్పాలి అంటే, ఇట్లా కోడలు ఇట్లా మిమ్మల్ని సతాయిస్తుంది,
ఆస్తి కావాలంటుంది, ఇట్లా 1 కోటి రూపాయలు పెట్టి చంపిస్తా అని ఏదో ఒకవేళ సాక్ష్యం ఉంటే ఇంకా బెస్ట్, అది బెటర్. అది ఒకవేళ 6 మంది 7 మంది ఉంటారు మా సాక్షులే. సో ఆ సాక్ష్యం అంతా పెట్టి కంప్లైంట్ ఇవ్వండి. అప్పుడు ఏమంటే మీ అబ్బాయి పేరు మీద ఆస్తి మీరు మళ్ళీ తిరిగి మీ పేరు మీదకి రాపించుకోవచ్చు. మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ అంటారు దాన్ని. మాకు ఆరోగ్యాలు బాగాలేదు, షుగర్ పేషెంట్ అయినాము, ఏదో కొడుకు అని సరే నీ భార్యను పూజించుకోమని చెప్పినాము. తర్వాత మమ్మల్ని బాధ పెడుతున్నారు. అదేనండి, ఈ పని చేయండి. ఎవరైనా సరే సీనియర్ సిటిజన్స్కి ఇట్లాంటి హరాస్మెంట్ ఉంటే కనుక వెళ్ళి మెయింటెనెన్స్ ట్రిబ్యునల్లో కేసు పెట్టుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, ఇట్లా కోడల నుంచి హరాస్మెంట్ అయినా, కొడుకు నుంచి హరాస్మెంట్ అయినా, కూతురు నుంచి హరాస్మెంట్ అయినా, ఎక్కడి నుంచి అయినా కూడా ఒకవేళ ఇట్లా ఆస్తులు ఇచ్చిన తర్వాత ఆస్తులు తీసుకునే దగ్గర ఒకలాగుండి ఆస్తులు ఇచ్చాక మిమ్మల్ని పేరెంట్స్ అసలు తల్లిదండ్రులు కనుక చూడకపోతే మీరు వెళ్ళి మెయింటెనెన్స్ ట్రిబ్యునల్లో కేసు వేయొచ్చు సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద. ఓకే, మరొక కాలర్ కూడా ఫోన్ లైవ్ కాల్లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, సమస్య ఏంటండి? సమస్య అంటే ఇది మా ఫ్యామిలీ విషయంలో ఒక చిన్న గొడవలు జరిగాయి సార్. ఇప్పుడు మా భార్య ఏమో వేరే కాడ ఉంటారు. ఇక ఈ స్థాయిలో కోర్టు కేసులు కూడా కొన్ని అయినాయి. కొంచెం గట్టి చెప్పండి. 2 పిల్లలు ఉన్నారు మేడం. చెప్పండి చెప్పండి. 2 పిల్లలేమో ఒక అబ్బాయి ఏమో 8th క్లాస్, ఒక అబ్బాయి 10th క్లాస్ మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కాల్? మేడం రాజేంద్ర ప్రసాద్ గారు వినిపిస్తుందా అండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లండి. భద్రాద్రి కొత్తగూడెం. ఓకే ఓకే, చెప్పండి. అంటే కొంచెం గట్టిగా మాట్లాడరా, కొంచెం వినిపించేలా. చిన్న ప్రాబ్లం సార్. అది పిల్లలు ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తారు సార్. మేడం గారు చెప్తామని ఇప్పుడు వాళ్ళ మీరు టీవీ చూస్తుంటే టీవీని మ్యూట్లో పెట్టండి చంద్రశేఖర్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే, కొంచెం స్లోగా మెల్లిగా మాట్లాడండి, క్లియర్ గా మాట్లాడండి. ఇది కొంచెం ఫ్యామిలీ ఇష్యూ సార్. అది పిల్లల ఇష్యూ. అది ఆల్రెడీ ఒక 4 years 5 years కింద విడిపోయాం. ఓకే, పిల్లలు ఉన్నారు. పిల్లలు ఇప్పుడు పెద్దగా అయిపోయారు. ఓకే, పెద్దగా అయిపోయి పిల్లలు వచ్చేసరికి ఇప్పుడు అబ్బాయి ఏమో 10th క్లాస్, ఈ అమ్మాయి ఏమో 8th క్లాస్. హాస్టల్ ఉంటాం. ఓకే, అయితే వాళ్ళ ఇప్పుడు 10th క్లాస్ అబ్బాయి ఏమో నా కాడికి రావాలని వానికి బాబుకి కొద్దిగా అది ఉంది. వాళ్ళు ఏమంట వాళ్ళ ఇప్పుడు కోర్టులో చేసి నాకు పుట్టిన అది కోర్టు జరుగుతాము. అయితే కూడా అది మాక్సిమం అయిపోయినట్టు అని డిసైడ్ అయిపోయి అది కూడా విత్డ్రా చేసుకుంటాం వాళ్ళు కోర్టు కేసు కూడా. ఎవరు విత్డ్రా ఉంటుంది, నేను ఏదే ఉంటాను, ఏమని చేసుకుంటాను. ఇప్పుడు ఏం పెద్దగా అయిపోయింది. ఇక డాడీ అని ఇప్పుడు 10th లోకల్ జ్ఞానం బాగుంటుంది అబ్బాయికి. ఓకే, డాడీ అని వచ్చింది. వచ్చేస్తే వాళ్ళ అమ్మ ఏమంటుంది, మీరు అట్లా తీసుకుపోతారు మీ ఇంటికి, అట్లా పద్ధతి కాదు అంటే వాళ్ళు మేడం దూరం టార్చర్ పెడతారు మేడం. బాబు వాళ్ళ అమ్మ కాడ కూడా ఉంటలేరు, వాళ్ళు ఎవరి కాడ ఉంటలేరు. ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ కాడ ఉంటారు. దాంట్లో వాళ్ళేమో ఇబ్బంది పడతారు, హాస్టల్ ఉంటారు. ఇప్పుడు డాడీ లేడు, మమ్మీ లేదు, వాళ్ళేమో టార్చర్ పడతారు. ఎందుకంటే కొద్దిగా నాలెడ్జీ ఉంటది కదా మేడం. అట్లని నా అక్కడికి వచ్చేసింది ఎగ్జామ్. ఇప్పుడు నిన్న ఇంగ్లీష్ అరెస్ట్ చేసింది మొన్న. ఇప్పుడు కస్టడీ కేసు ఫైల్ అయిందా కోర్టులో? వినండి, కోర్టులో కస్టడీ కేసు ఎప్పుడు ఫైల్ అయింది? వాళ్ళ అమ్మ ఏం ఫోన్ చేస్తాను, అట్లా మా అబ్బాయిని ఇంటికాడ ఇట్లా పెట్టుకుంటారు అంటే మా డాడీ అన్నట్టు. మేడం మీ మాట నాకు ఇవ్వట్లేదు మేడం. రాజేంద్ర ప్రసాద్ గారు, కేసు అనేది ఎప్పుడు ఫైల్ అయిందండి? 2003 ఎప్పుడు అది అయిపోయింది సార్. 2003లోనా? 2003లో అది ఫైల్ అయిపోయింది. కోర్టు కూడా వెళ్ళినాం. మేము ఇద్దరం అది ఓకే. నా మీద పుట్టిన కేసు కూడా 12 మంది కేసు కూడా విత్డ్రా చేసి. ఆ కేసులో ఏ స్టేజ్ లో ఉంది? అయిపోయింది ఆ కేసు, ఇంకా ఉన్నదా, నడుస్తుందా? పిల్లల విషయం వచ్చేసరికి ఇది ఇట్లా అవుతుంది. కాదండి, కేసు ఇంకా కొనసాగుతుందా లేకపోతే కేసు ముగిసిపోయిందా అండి? కేసు ముగిసిపోయిందా? మరి ఇప్పుడు మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? కేసులో ముగిసినప్పుడు ఆర్డర్స్ ఏమొచ్చినాయి? బాబేమో డాడీ కన్నా ఉంటా అంటాను. 15 సంవత్సరాలు అంతే, ఎక్కువ ఏం చేయాలి. ఓకే అండి, వినండి. ఇప్పుడు మీ బాబు మీ దగ్గర ఉండాలనుకుంటున్నాడు, దానికి మీరు ఏం చేయాలని అడుగుతున్నారు, అంతేగా? కోర్టులో ఆర్డర్స్ ఏమొచ్చినాయి?
కోర్టులో ఆర్డర్స్ ఏమొచ్చినాయండి? జడ్జి గారు ఏం చెప్పారు? వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళ ఫ్యామిలీ చూస్తున్నారు. వాళ్ళ అమ్మమ్మ కనిపెట్టి బాబుని పాపని, ఆ పాపని బాబుని. ఓకే, కాల్ కట్ అయినట్టుంది, మళ్ళీ కూడా మీరు ప్రయత్నించవచ్చు. దయారెడ్డి గారు లైన్లో ఉన్నారు ఫోన్ కాల్లో మాట్లాడేందుకు కదిరి నుంచి. దయారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. హలో చెప్పండి దయారెడ్డి గారు, సమస్య ఏంటండి? హలో హలో మేడం. చెప్పండి సార్. మేడం ఇట్లా మా మా భార్య వాళ్ళు అన్నదమ్ములు మా భార్య వాళ్ళ చెల్లులు ఒక 3 ఎకరాలు ఉంటే ఇక్కడ అమ్మేసినారు. ఎవరు అమ్మారు? వాళ్ళే అన్నదమ్ములు అమ్మినారు. ఓకే. బట్ వాళ్ళ తాతలు వస్తుంది. ఎప్పుడు అమ్మినారు? ఏ ఇయర్లో? ఇక్కడ అవి అమ్మేసి 2025 మధ్య 2005 మధ్యాహ్నం మేడం. 2005లోనా? ఏ నెలలో అండి? నెల తెలియదు. 2005లో మధ్యాహ్నం. 2005లో ఏ నెల? నెల తెలియదు మేడం. నెల ఇంపార్టెంట్ అండి, నెల చూడాలి. చూస్తాము. 2005 సంవత్సరము. అది కాకపోతే 3 ఎకరాల నిధులు ఎక్కడ వీళ్ళు ఎక్కడ ఏం మిగిలేదు మేడం. మా భార్య అంటే వీళ్ళ తాతలు వస్తుంది. ఓకే. ఏం మిగిలేదు. బట్ ఇన్నాళ్ళు అప్పుడు అంటే ఇంతవరకు అమ్ముకుంటున్నారు. వేరే తనకు ఉన్నారు మేడం. ఏడమ్మి అంటే ఏడమ్మి వేరే తనుకొని వాళ్ళ భార్య పేరుతో పెట్టుకున్నారు మేడం. ఇప్పుడు వాళ్ళ భార్య పేరుతో పెట్టుకొని దాంట్లో ఇస్తాము లేని మా భార్యని నమ్మించి ఇప్పుడు తీరా వాళ్ళ ఇప్పుడు అడిగితే ఇప్పుడు నీకేం సంబంధం లేదంట. ఓకే. మీరు వెళ్ళి కోర్టులో కేసు వేయొచ్చండి పార్టీషన్కి. ఇప్పుడు కూతురు కూడా హక్కు, ఇప్పుడు తాతల ఆస్తి అని చెప్తున్నారు కదా, ఒకవేళ తాతల ఆస్తి అయి ఉంటే కూతురు కూడా ఖచ్చితంగా హక్కు ఉంటుంది. సో మీరు వెళ్ళి కోర్టులో కేసు వేయొచ్చు, పార్టీషన్ వేయొచ్చు. వాళ్ళు వేరే చోట కొన్నారు మేడం, వాళ్ళ పేరుతో పెట్టుకున్నారు. ఇప్పుడు తాతల ఆస్తి నుండి వాళ్ళ పేరుకైతే మారింది కదా, ఆ మారినప్పుడు మీ వైఫ్కి ఇవ్వలేదు కదా ప్రాపర్టీ. అంటే వేరే కొత్త చోట కొన్నారు మేడం, దీని పేరు మార్చిల్లా. అవి అమ్మేసి వేరే చోట కొన్నారు. ఇది పాతది మొత్తం అమ్మేసి కొత్త చోట వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. ఓకే, అర్థమైంది నాకు. అయినా కూడా మీరు కేసు వేయొచ్చు. అంటే వేరే లాయర్ ఏమన్నాడు అంటే చాలా లాంగ్ అయింది అంటాడు. అవును, లాంగ్ అయితే అయింది. ఎందుకంటే మీరు 2005 నుంచి ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇది 2025 అంటే 20 ఏళ్ళు ఏం చేస్తున్నారని కోర్టు ఖచ్చితంగా అడుగుతుంది. ఎందుకంటే ఏ కేసు అయినా సరే అండి, ఈ కేసు కాదు ఏ కేసు అయినా సరే, మీరు ఎంత లేట్ చేసుకుంటే మీకు న్యాయం అనేది అంత లేట్గా జరుగుతుంది. మీరు 2005 నుంచి 2025 వరకు ఏం చేస్తున్నారని కోర్టు అడిగితే మీరు ఏం చెప్తారు? అది ఇప్పుడు కారణం ఏమంటే వాళ్ళంతా అంటే తల్లిదండ్రులు లేరు మేడం, చనిపోయినారు. వాళ్ళ అన్నగారు మోసం చేయరు అనే విధానంతో గమనించారు మేడం. కారణాలు ఏమైనా ఉండొచ్చు. 2005 నుంచి 2025 వరకు ఏం చేస్తున్నానని కోర్టు అడిగితే దానికి సమాధానం చెప్పే వరకే మీ కేసు సగం పోతుంది. బట్ అయినా కూడా మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు కొనుక్కున్న తర్వాత వేరే వాళ్ళు కూడా అమ్మేసి మళ్ళీ వేరే దగ్గర కొన్నారు అంటున్నారంటే ఇది ప్రూవ్ చేయడానికే మీకు చాలా టైం పడుతుంది. బట్ అయినా కూడా మీరు వేయొచ్చు. అదే సంతకాలు లేవు కాబట్టి మీ వైఫ్ దానికి ఒప్పుకోలేదు కాబట్టి కూతురులో కూడా సమానమైన హక్కు ఉంటుంది కాబట్టి మీరు వేయొచ్చు పార్టీషన్. సో వేసినందుకు అట్లీస్ట్ కోర్టులో కేసు ఫైల్ అమ్మిన దాని మీదనే వేయండి, వేయాలి. బట్ టైం పడుతుంది. బట్ 20 ఏళ్ళు చాలా లేట్ అండి. మీ అడ్వకేట్ కరెక్టే చెప్పారు. ఓకే, కాల్ కట్ అయినట్టుంది, మళ్ళీ కూడా మీరు చేయొచ్చు, ప్రయత్నించవచ్చు. అండ్ ఐడిపిఎల్ నుంచి పరశురామ్ గారు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. పరశురామ్ గారు నమస్కారం అండి. హలో, చెప్పండి సమస్య ఏంటండి? ఒక్క నిమిషం అండి, మీరు టీవీ చూస్తుంటే ఒకవేళ టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. ఓకే, చెప్పండి.
అది చెక్ బౌన్స్ సార్, అది 2018 వేసాం సార్. అది ఓకే, అదే వాయిదా వస్తూనే ఉంది మేడం. అది ఇప్పటి వరకు ఎక్కడ డిస్కౌంట్ అవుతలేదు మేడం. అది ఏ కోర్ట్ అండి? ఇది అద్వైలి కోర్ట్ మేడం. సారీ, అద్వైలి కోర్ట్ మేడం, మేడ్చల్. మేడ్చల్, ఓకే. మేడ్చల్ కోర్టులో 2018లో ఫైల్ అయిందా? అవును మేడం. అది అతను వస్తలేడు కానీ ఇది సామాన్లు వస్తే నోటీసులు ఇచ్చినా కూడా వస్తలేడు మేడం. అతను ఓకే, అతను వస్తలేడు మేడం. ఇప్పుడు ఆ కేస్ నెంబర్ తీసుకొని మీరు ఆన్లైన్లో చెక్ చేసిండ్రా మీ కేసు ఏ స్టేజ్లో ఉందని? చెక్ వెళ్తున్నాం మేడం, ఆయనకి వెళ్తున్నాం. అతను అయితే వస్తలేడు మేడం. అతను వారెంట్ ఇష్యూ అయినా కూడా వస్తలేడు. కేసు ఏ స్టేజ్లో ఉంది? వారెంట్ ఇష్యూ అయిందా? ఏం మేడం? వారెంట్ ఇష్యూ అయిందా? వారెంట్ ఇష్యూ అనేది మళ్ళీ కండిషన్ బెయిల్ మీద ఎదుగుతుంది మేడం. అతను కండిషన్ బెయిల్ మీద వచ్చాడా? కండిషన్ బెయిల్ మీద ఎదుగుతున్నాడు, మళ్ళీ వాయిదా పడుతూనే ఉంది మేడం. అది ఇప్పుడు ఒకటి ఏంటంటే అండి, కేసు ఒకసారి వేసినప్పుడు 1 రోజులో 2 రోజుల్లో 6 నెల రోజుల్లో కేసు అనేది ఉండదు. ఎందుకంటే మీరే చెప్తున్నారు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత బెయిల్ వచ్చింది, కండిషనల్ బెయిల్ వచ్చిందని చెప్పి, అంటే ప్రాసెస్ అనేది అయితే జరుగుతుంది. ఇప్పుడు మీ కేసు స్టేటస్, ఇప్పుడు కేసు స్టేజ్ ఏ స్టేజ్లో ఉంది? ఇప్పుడు అతను వస్తున్నాడు, నేను వెళ్తున్నా, వాయిదా పడుతుంది మేడం. మళ్ళీ June 6th ఉంది మేడం. అవును, దేనికోసం ఉంది June 6th? అదే అతను అపియరెన్స్ కా? మళ్ళీ సామాన్లు పంపిమని చెప్తారు. ఓకే, ఆయన అపియరెన్స్ ఉన్నట్టుంది June 6th. మీరు ఏం చేయండి అంటే June 6th ఆయన వచ్చిండో లేదో చూడండి. ఒకవేళ ఆయన ఇంకా మళ్ళీ రాలేదు అంటే మా స్క్రీన్ పైన నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఆ నెంబర్ కాల్ చేయండి. మీకోసం ఆ పైన నెంబర్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకే, పైన స్క్రోల్ మీకు పైన ఒక నంబర్ కనిపిస్తుంటది, ఆ నంబర్ కి మీరు కాల్ చేస్తే మేడం గారితో మాట్లాడచ్చు, వాళ్ళ అసిస్టెంట్ గారు మీతో మాట్లాడతారు. తర్వాత ఆ మేడం గారు అపాయింట్మెంట్ మీరు తీసుకొని మేడంని కలవచ్చు. లేకపోతే మా టీం వాళ్ళే మీ నంబర్కి కాల్ చేస్తారు, వాళ్ళతో మాట్లాడండి. ఓకేనా? ఓకే, ఓకే అండి. ఓకే, మరొక కాలర్ కూడా ఉన్నారు. ఆ కాలర్తో మాట్లాడే ముందు అంటే గృహహింస ఆరోపణలు నిరూపించడానికి సాక్ష్యాధారాలు ఎంత ముఖ్యమైనవి? సాక్ష్యాధారాలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫేక్ కేసెస్ వల్ల అంటే చాలామంది మహిళలు ఏం చేస్తున్నారంటే భర్తని ఏదో విధంగా ఇరికియాలని చెప్పేసి, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు వినిపించుకోవడానికి, చాలామంది ఏంటంటే నేను సపరేట్ అయిపోదాం హస్బెండ్ నుండి అని చెప్పడానికి రకరకాలుగా మిస్యూజ్ చేసుకుంటున్నారు. అంటే చాలా మట్టుకు ఇప్పుడు 100%లో 60% మిస్యూజ్ అవుతుందంట. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది రీసెర్చ్ చెప్తున్న మాట. అంటే 100లో 60% మిస్యూజ్ అవుతుంది అంటేనే అసలు అర్థం చేసుకోవాలి. అంటే దీంట్లో కొన్ని చేంజెస్ తీసుకురావాలి. అందుకని చెప్పి ఏంటంటే సాక్ష్యాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఏదైనా ఎవరికైనా గృహహింస అయింది అంటే ఎవరైతే ఆ మహిళ కేసు ఫైల్ చేస్తుందో ఆమె ప్రూవ్ చేసుకోవాలి, అది నిజంగా జెన్యూన్గా నిజంగా కూడా హింస అనేది అవుతుంది అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నట్టు ఉంటేనే ఈ కేసు నిల్చుంటుంది. ఉట్టిగా ఫేక్ కేసు మాత్రం దయచేసి పెట్టకండి. మరొక కాలర్ కూడా మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. వైజాగ్ నుంచి నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? సమస్య, హలో చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. టీవీ మ్యూట్ చేయండి ఫస్ట్. మా వదిన గారికి వాళ్ళ అమ్మగారు రాసిచ్చారండి ఆమె పేరున్న పొలం. ఓకే, హలో వింటున్నాను, చెప్పండి. అయితే మళ్ళీ వాళ్ళ మనవడు అతని పేరు రాసిస్తున్నాడంటే కొడుకు, అది ఎలాగా డీల్ చేయాలంటారా అర్థం కాదు. ఫస్ట్ థింగ్ నాకు క్లియర్గా లేదు మీరు చెప్పింది. ఇప్పుడు మీ వదిన వాళ్ళ అన్నయ్య ప్రాపర్టీ ఇచ్చాడా మీ వదినకి? నాగేశ్వరరావు గారు, మీరు టీవీ చూస్తున్నట్లయితే టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. సమస్య ఏంటో మేడంకి అర్థమయ్యే విధంగా వివరించండి. ఇప్పుడు ఆస్తి తల్లి ఆస్తి కూతురు పెట్టిందండి. తల్లిగారు ఆస్తి కూతురికి పెట్టింది. మీ వదిన గారికి కొన్ని రోజులకి వాళ్ళ తమ్ముడు కొడుకు మళ్ళీ రాసేస్తున్నాడండి మా నాయనమ్మతో. ఓకే ఓకే ఓకే. అయితే ఇది రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు తాతల ఆస్తియా? గిఫ్ట్ కాదు, తాతల ఆస్తి. అతను రాసేసుకుని ఈసారి నేను నాదని అర్థం చేసేటండి, దానికి పరిష్కారం ఏంటంటే ఇప్పుడు తాతల ఆస్తి అండి అది? నాగేశ్వరరావు గారు, అది తాతల ఆస్తా లేకపోతే వాళ్ళ తల్లిగారు ఆస్తా? తాతల ఆస్తి అండి. తాతల ఆస్తి. సో తాతల భార్య కొనిచ్చిన ఆస్తి అండి.
అంటే ఇప్పుడు రాసిన ఆస్తి అండి. ఇప్పుడు అది తాతల ఆస్తి కాబట్టి భార్య కూతురు రాసిందండి. అయితే ఇప్పుడు ఆ తాతల ఆస్తి అన్నట్టేనండి. ఒకవేళ తాతల ఆస్తి అంటే మీరు అన్నట్టు మీ వదిన వాళ్ళ అన్నయ్య వాళ్ళ బాబు కేసు వేసాడు అంతే కదా? అవును, అది వేయొచ్చు ఆ కేసు. ఎందుకంటే తాతల ఆస్తి కాబట్టి ఆయన కూడా హక్కు ఉంటుంది అందులో, ఓన్లీ కూతురికే ఉండదు. ఇప్పుడు ఒకవేళ కేసు వేయలేదండి అసలు. మళ్ళీ ఇప్పుడు మా వదిన గారు తల్లి ఆ మనవడకు రాసేసిందండి. ఆహా, ఓకే, రాసేసిందా? అంటే ఎట్లా గిఫ్ట్ డీడా? అవునండి. గిఫ్ట్ డీడ్ చేసి ఇచ్చారా? కాదండి, సేల్ డీడ్. సేల్ డీడ్ కూతురు రాసింది సేల్ డీడ్ అండి. మీకు ఎలా వచ్చింది? మీ వదిన గారికి ఎట్లా వచ్చింది? గిఫ్ట్ కాదండి, మామూలుగా సేల్ డీడ్ కింద రాసేసిందండి. ఓకే, ఫస్ట్ మీ దగ్గర ఉందా? మీ దగ్గర గిఫ్ట్ డీడ్ కానీ సేల్ డీడ్ కానీ ఉందా మీ వదినకి ఇచ్చినట్టు? వాళ్ళ అమ్మగారు రాసిందండి. వాళ్ళ అమ్మగారు మీ వదినకి ఇచ్చారా? ఇచ్చినప్పుడు సేల్ డీడా గిఫ్ట్ డీడా? కాదండి, మీ వదిన గారి వాళ్ళ తల్లి గారు మీ వదిన గారికి ఇచ్చారా ఆస్తి? అది వాళ్ళ అమ్మగారు మా వదిన గారికి ఇచ్చారండి. ఓకే. మళ్ళీ తర్వాత కొన్ని రోజులు పోయాక మా వదిన గారి తమ్ముడు కొడుకు కాదండి హాస్పిటల్లో రాసిస్తున్నాడు. మీ వదిన గారికి ఇచ్చినప్పుడు అది ఎలా ఇచ్చారు? సేల్ డీడా గిఫ్ట్ డీడా? ఇప్పుడు ఇది మా నాయనమ్మ మాకు రాసింది నాదే అంటారండి. అది కాదండి, మీ వదిన గారి తల్లి గారు గిఫ్ట్ కింద ఇచ్చారా లేకపోతే సేల్ డీడ్ కింద ఇచ్చారా అని అడుగుతున్నారు మేడం. సేల్ డీడ్ మీకు గనుక ఫస్ట్ ఉంటే అది మీ ప్రాపర్టీనే. మీ పేరు మీద ఆల్రెడీ సేల్ డీడ్ అయింది కదా, తర్వాత ఆ సేల్ డీడ్ అయింది కాబట్టి మీ ఫస్ట్ అయిన సేల్ డీడే వ్యాలిడ్. మీకు ఫస్ట్ అయిన సేల్ డీడే అక్కడ ఉంటుంది. ఆ సేల్ డీడ్ పనికిరాదు దేనికి. సో మీరు ఆ సేల్ డీడ్ పనికిరాదని చెప్పేసి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. అండ్ అది కూడా కాకపోతే కోర్టులో క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ అని కూడా ఇవ్వచ్చు కేసు. ఓకే, మాలతి గారు, మీ విలువైన సమయాన్ని మా బీఆర్కే ప్రేక్షకులకు ఇచ్చి వారి సందేహాలను, సలహాలను, సూచనలను అందించినందుకు ధన్యవాదాలు.